జై వారాహి అమ్మ. లాస్ట్ ఇయర్ లాగానే ఈ సంవత్సరం కూడా నేను వారాహి అమ్మ మాల వేసుకోవడం జరిగిందనమాట. నేను, మా వారు, మా అన్నయ్య అండ్ ఈ సంవత్సరం మా పాప కూడా యాడ్ అయింది. నలుగురుము వారాహి అమ్మవారి మాల వేసుకొని 9 రోజులు చాలా నియమంగా నిష్టగా చేసుకున్నాం అనమాట. మా అన్నయ్య ఈ సంవత్సరం కూడా అమ్మవారి విగ్రహం పెట్టడం జరిగింది. ఈ సంవత్సరం హైదరాబాద్లోని కేపీహెచ్బి కాలనీ రమ్య గ్రౌండ్స్లోని వరసిద్ధి వినాయకుడి దేవాలయం నందు ఈ అమ్మవారిని ప్రతిష్ఠించడం జరిగిందనమాట. అక్కడ కార్యక్రమాలకు వీడియో కూడా నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను అనమాట. అక్కడ కూడా చాలా అంగరంగ వైభవంగా అమ్మవారి 11 రోజుల నవరాత్రులు జరిగాయన్నమాట. మా ఇంట్లో నా శక్తి కొలది నేను 9 రోజులు చేసుకున్న వారాహి అమ్మ గుప్త నవరాత్రులు నేను రోజు ఎలా చేసుకున్నాను, అమ్మవారికి 9 రోజులు నేను ఏమి నైవేద్యాలు చేసుకున్నాను, 9వ రోజు అమ్మవారికి సారే ఎలా సమర్పించుకున్నాను, అమ్మవారి కలశం ఎలా పెట్టుకున్నాను, అమ్మవారి ఫోటో అంతా కూడా నేను ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను అనమాట. నేను మొదటి రోజు అమ్మవారికి కలశం కూడా పెట్టుకున్నాను అనమాట. కలశానికి కింద నవధాన్యాలు పోసుకున్నాను. యాక్చువల్గా అందరూ కూడా బియ్యం పోస్తారు, కానీ వారాహి అమ్మవారికి నవధాన్యాలు అంటే చాలా ఇష్టం అనమాట. ఈ 9 రోజులు కలశాన్ని కదల్చకూడదు అండ్ పక్కనే ఇంకొక పీట మీద పసుపు రాసి బొట్టు పెట్టి ఎర్ర క్లాత్ పరిచి దాని మీద కొంచెం బియ్యం పోసి దాని మీద వారాహి అమ్మవారి ఫోటో పెట్టుకోవడం జరిగింది. నా దగ్గర నేను లాస్ట్ ఇయరే ఒక 2 అంగుళాల వారాహి అమ్మవారి విగ్రహం, ఇత్తడి విగ్రహం కొనుక్కున్నాను అనమాట. లాస్ట్ ఇయర్ కూడా ఇప్పుడు కూడా ప్రతిరోజు అమ్మవారికి పంచామృత అభిషేకము ఆ విగ్రహానికే చేసుకుంటాను. ఇప్పుడు మనం మొదటి రోజు వీడియోలోకి వెళ్ళిపోతాం. పంచామృత అభిషేకం చేసుకొని 108 వెండి పూలతో అష్టోత్తరము మరియు కుంకుమతో శ్రీచక్రానికి కుంకుమార్చన చేసుకున్నాను అనమాట. ప్రతిరోజు అమ్మవారికి ఒక నిమ్మకాయకి కొంచెం గంధం రాసి కుంకుమ అలంకరించి అమ్మవారి దగ్గర ఫోటో దగ్గర పెట్టుకోవడం జరిగిందనమాట. 9 రోజులు 9 నిమ్మకాయలు అమ్మవారికి ఎదురుగుండా పెట్టుకున్నాం అనమాట. అది ఏంటి అంటే 9వ రోజు అయిన తర్వాత లాస్ట్ రోజున మనం అమ్మవారిని కదిపేస్తాం కదా, ఆ కదిపేసిన రోజున ఆ నిమ్మకాయలన్నీ కూడా దండలాగా గుచ్చి మన సింహద్వారానికి వేసుకుంటే చాలా మంచిదన్నమాట. అలాగే మొదటి రోజున అమ్మవారికి ఒక 11 పసుపు కొమ్ములతో అమ్మవారికి మాల చేసుకున్నాను అండ్ బిల్వపత్రాలు 11 బిల్వపత్రాలు అమ్మవారికి ఒక మాలలాగా కట్టి వేసుకున్నాను అనమాట. ఈ మాలలు అయితే అమ్మవారిని కదిపే వరకు కూడా అలాగే అమ్మవారి మెడలో ఉన్నాయన్నమాట. పూలమాల ఏ రోజుకి ఆ రోజే మార్చుకోవటం జరిగిందనమాట. అమ్మవారికి సుహాసంతో కూడిన పూలంటే చాలా ఇష్టం అనమాట. నేను మ్యాక్సిమము మల్లెపూలు అండ్ వెరజాజి మాలతోనే అమ్మవారికి ప్రతిరోజు మాలలు వేసుకున్నాను. అండ్ పూజకి మటుకు ఎర్ర గులాబీలు బటన్ రోజెస్ దొరుకుతాయి కదా, మ్యాక్సిమం ఎర్ర పూలతోనే అమ్మవారికి నేను పూజ చేసుకున్నాను అనమాట. మొదటి రోజు నైవేద్యం వచ్చి అమ్మవారికి చక్కెరకెళ్ళి పెట్టుకున్నాను అండ్ పాయసము, జాంకాయ, చిలకడ దుంప, దానిమ్మ పండు, తాంబూలంలోకేమో మామిడి పండు సమర్పించుకున్నాను. అన్ని రోజులు అమ్మవారికి ఎంతో ఇష్టమైన కందదీపము మరియు కామాక్షి దీపం కూడా పెట్టుకున్నాను అనమాట. ఇది 9 రోజులు కూడా నేను 9 కందలు ముందే తెచ్చుకుని ఇంట్లో పెట్టేసుకుని రోజు ఒక చిన్న ఆల్రెడీ నేను అన్ని చిన్న చిన్న కందలే ఏరుకున్నాను అనమాట. దాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని పసుపు రాసి బొట్టు పెట్టి మధ్యలో హోల్ పెట్టి అందులో ఆవు నెయ్యి పోసి ఎర్ర ఒత్తులు వేసుకొని కందదీపాన్ని పెట్టుకున్నాను అనమాట. ప్రతిరోజు పెట్టుకున్నాను ఈ కందదీపం అన్నది అండ్ కామాక్షి దీపం కూడా రోజు పెట్టుకున్నాను అనమాట. ఈ రెండిట్లో మటుకు ఆవు నెయ్యి వేసాను. వెనకాలన్న 2 దీపాల్లో అయితే మామూలుగా నువ్వుల నూనె వేసి దీపారాజన చేసుకున్నాను. రెండో రోజున యథావిధిగానే పంచామృత అభిషేకం చేసుకుని 108 వెండి పూలతో మరియు కుంకుమతో అమ్మవారికి అష్టోత్తరం చేసుకున్నాను అండ్ శ్రీచక్రానికి కుంకుమార్చన కూడా చేసుకున్నాను అనమాట. ఈ రెండో రోజు కూడా సేమ్ మొదటి రోజు పెట్టుకున్నట్టుగానే ఒక నిమ్మకాయకి గంధం రాసి బొట్టు పెట్టి అమ్మవారి ఫోటో దగ్గర పెట్టుకోవడం జరిగింది. రెండో రోజున నైవేద్యంగా అమ్మవారికి జాంకాయి, పానకము, వడపప్పు, ఆల్బోక్రా పళ్ళు ఎర్రగా ఉంటాయి కదా అవి, ప్లమ్ అంటాం కదా అవి, జాంపండు, దానిమ్మ గింజలు, పులిహార, పెరుగన్నం కూడా అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకోవడం జరిగిందన్నమాట. మూడో రోజు యథావిధిగానే ఫస్ట్ అమ్మవారికి పంచామృత అభిషేకం చేసుకుని వెండి పూలతో మరియు కుంకుమతో అష్టోత్తరము అమ్మవారి దగ్గర అష్టోత్తరం చేసుకుని శ్రీచక్రానికి కుంకుమార్చన చేసుకున్నాను. అమ్మవారికి కందదీపం పెట్టుకున్నాను, కామాక్షి దీపం కూడా వెలిగించుకున్నాను. అమ్మవారికి నైవేద్యంగా కొబ్బరన్నము వండుకున్నాను అనమాట అండ్ ఆల్బోకరా పళ్ళు, ప్లమ్, దానిమ్మ పండు, జామ పండు, పానకము అండ్ సీతాఫలము అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకున్నాను అనమాట. ఈ రోజు కూడా అమ్మవారికి ఒక నిమ్మకాయ తీసుకొని కొంచెం గంధం రాసి బొట్టు పెట్టి అమ్మవారి పాదాల దగ్గర పెట్టుకోవడం జరిగింది.
4వ రోజు యథావిధిగానే మళ్ళీ అమ్మవారికి పంచామృత అభిషేకం చేసుకొని 108 వెండి పూలతో అష్టోత్తరము మరియు శ్రీచక్రానికి కుంకుమార్చన చేసుకోవడం జరిగిందనమాట. ప్రతిరోజు లాగానే అమ్మవారికి ఒక నిమ్మపండుకి గంధం రాసి బొట్టు పెట్టుకుని అమ్మవారికి కంద దీపం పెట్టుకుని ఆ రోజున శనివారం అయిందనమాట. అందుకనే పిండి దీపం కూడా వెలిగించుకున్నాను. ఇవి సాయంత్రం పూటలు చేసుకున్న పూజేనమాట. ఈ వీడియో మొత్తము అమ్మవారికి వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన చనివిడి దీపం కూడా పెట్టుకున్నాను అనమాట. పెట్టుకుని అమ్మవారికి నైవేద్యంగా చక్కెర పొంగలి, చిలకడ దుంపలు, పానకము, వడపప్పు, దానిమ్మ గింజలు, సీతాఫలము, జామ పండు కూడా అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకోవడం జరిగింది. 5వ రోజు యథావిధిగా అమ్మవారికి పంచామృత అభిషేకము, 108 పూలతో అమ్మవారికి అష్టోత్తరము మరియు శ్రీచక్రానికి కుంకుమార్చన చేసుకోవటం జరిగింది. ఈ రోజు కూడా అమ్మవారికి ఎంతో ఇష్టమైన కందదీపం పెట్టుకుని నైవేద్యంగా గారెలు, చిలకడ దుంప, దానిమ్మ గింజలు, చనివిడి, వడపప్పు, తాంబూలంలోకి మామిడి పండు పెట్టుకోవటం జరిగింది. 6వ రోజు యథావిధిగా అమ్మవారికి పంచామృత అభిషేకము, శ్రీచక్రానికి కుంకుమార్చన చేసుకుని ఈ రోజు కూడా కందదీపం పెట్టుకుని అమ్మవారికి కామాక్షి దీపం పెట్టుకోవడం జరిగిందనమాట. నైవేద్యంగా దానిమ్మ గింజలు, సేమియా కేసరి అండ్ జామ పండు, పానకము, వడపప్పు అమ్మవారికి నైవేద్యంగా పెట్టడం జరిగింది. 7వ రోజు యథావిధిగా అమ్మవారికి పంచామృత అభిషేకము, అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఎర్ర కుంకుమతో కుంకుమార్చన చేసుకున్నాను. అండ్ శ్రీచక్రానికి కూడా కుంకుమార్చన చేసుకుని యథావిధిగా అమ్మవారికి కంద దీపము, కామాక్షి దీపం పెట్టుకోవడం జరిగిందనమాట. నైవేద్యంగా అమ్మవారికి దానిమ్మ గింజలు, నల్ల గుగ్గిళ్ళు మినుములు నానపెట్టుకుని అండ్ కొంచెం రాజ్మా కూడా నానపెట్టి ఉడకబెట్టి తాలింపేసి చిలకడ దుంపలు యథావిధిగా నేను అన్ని డేస్ కూడా చిలకడ దుంపలు నైవేద్యం పెట్టుకున్నాను అనమాట. 8వ రోజు యథావిధిగా అమ్మవారికి పంచామృత అభిషేకము, వెండి పూలతో అమ్మవారికి అష్టోత్తరము మరియు శ్రీచక్రానికి కుంకుమార్చన చేసుకోవడం జరిగిందనమాట. ఈ రోజు కూడా అమ్మవారికి ఎంతో ఇష్టమైన కంద దీపము అండ్ కామాక్షి దీపం పెట్టుకున్నాను. అండ్ నైవేద్యంగా అమ్మవారికి పాయసము, చనివిడి, వడపప్పు అండ్ తాంబూలంలోకి మామిడి పండు పెట్టుకోవడం జరిగిందనమాట. అండ్ దానిమ్మ గింజలు కూడా అమ్మవారికి ప్రసాదంగా సమర్పించుకున్నాను. అండ్ చిలకడ దుంపలు కూడా అనమాట కోవడం జరిగింది. 9వ రోజులోకి వచ్చేసాం అనమాట. ఈ రోజు కూడా యథావిధిగానే పంచామృత అభిషేకము, 108 వెండి పూలతో అమ్మవారికి అష్టోత్తరము మరియు శ్రీచక్రానికి కుంకుమార్చన చేయడం జరిగిందనమాట. ఈ రోజు కూడా యథావిధిగా అమ్మవారికి ఎంతో ఇష్టమైన కంద దీపము, కామాక్షి దీపము అండ్ 2 దీపాలు పెట్టుకోవడం జరిగిందనమాట. దానిమ్మ పండు, రవ్వ కేసరి పెట్టి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకున్నాం అనమాట. 9వ రోజు శుక్రవారం అయిందనమాట. అండ్ శుక్రవారం అమ్మవారిని కదుపుకోకూడదు కాబట్టి నెక్స్ట్ రోజున ఉద్యాపన చెప్పుకోవాలి. 10వ రోజు ఉదయమే అమ్మవారికి ఉద్వాసం చెప్పుకున్నాను అనమాట. ఉద్వాసంలో చెప్పినప్పుడు అమ్మవారికి పొద్దునే యథావిధిగానే పూజ చేసుకున్నాను. పూజ చేసుకుని చిలకడ దుంపలు అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం చేసుకున్నాను. అమ్మవారి సారిలోకి నేనే ఇంట్లో కొంచెం సున్నుండలు, రవ్వ లడ్డూలు, బేసన్తో చేసిన లడ్డూలు, పెసరపప్పును ఫ్రై చేసి అది కూడా అమ్మవారికి లడ్డూల్లాగా చుట్టుకున్నాను అనమాట. ఎప్పుడు కూడా మనం సారి పెడితే కంపల్సరీ చనివిడి కూడా పెడతాం కదా, అదే విధంగా అమ్మవారికి బెల్లం చనివిడి, చీర, జాకెట్ అండ్ అమ్మవారికి మంగళకరమైన వస్తువులు అంటే ఎర్రగాజులు, దువ్విన, అద్దము, కాటిక, కుంకుమ, గోరింటాకు, సుమంగళికి పెట్టే అన్నీ కూడా అమ్మవారి దగ్గర పెట్టి తర్వాత అది వాయినంగా మా అమ్మాయికి ఇవ్వడం జరిగిందనమాట. ఈ విధంగా నేను 9 రోజులు అంటే 10 రోజులు కూడా యథావిధిగా నియమనిష్టలతో ఈ విధంగా 2026 సంవత్సరంలో గుప్త నవరాత్రులు అమ్మవారికి ఎంతో వైభవేతంగా చేసుకున్నాను అనమాట. మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరికొత్త వీడియోస్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయడం అయితే మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్. జై వారాహి అమ్మ.